హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానస వీణ కథ 60 భాగంలోకి వెళ్ళిపోదాము. చిన్నబాబు గారు పైకి టీ పంపించమన్నారమ్మా. పద్మజ టీ తయారు చేసి నౌకర్ని కేకేసింది. అతడు పలకలేదు. యువతలకు వచ్చి పిలిచింది. ఎక్కడా కనిపించలేదు. వసుంధర భర్త ఆరోగ్యం కోసం గుళ్ళో అభిషేకం చేయించడం కోసమని వెళ్ళింది. గదిలో రావుగారు తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ట్రేలో టీ చల్లారిపోతుంటే పద్మజకు మెట్లెక్కక తప్పలేదు. నీలేష్ గది దగ్గరికి వచ్చాక పద్మజకు అడుగు ముందుకు పడలేదు. నీలేష్ చేతిలో ఏదో కాగితపు చుట్ట. అది సంగీతకు అందకుండా చేయి దూరంగా చాపి అవస్థ పడుతున్నాడు. సంగీత ఆ కాగితపు చుట్ట అందుకునే నెపంతో అతడి వీపు మీద పడి కుడి చెయ్యి అతని మెడకు పెనవేసి ఎడమ చేయి మెడ పక్క నుండి ముందుకు చాపింది. ఇవ్వవా? ఇవ్వను. అంతవరకు ఎవరూ చూడకూడని చిత్రం ఎందుకు గీసావు అని అడిగింది. నా ఆనందం కోసం అన్నాడు. నీ ఆనందం పంచుకునే హక్కు నాకు కూడా ఉంది కదా. సంగీత పింక్గా మరింత పట్టుదలగా ఆ కాగితం కోసం ప్రయత్నించసాగింది. అతడి మెడ మీద కితకితలు పెట్టింది. నీలేషు నవ్వుతూ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కితకితలు ఎంత ఆయాస పెడతాయో అంత నవ్వు కూడా తెప్పిస్తాయి. చివరికి నీలేష్ ఆ కాగితపు చుట్టను 2 చేతుల్లోకి తీసుకుని 2గా చింపాడు. అవి చిన్న చిన్న ముక్కలయ్యేదాకా పరపరా చింపేశాడు. ఛీ, ఏం పని అది? సంగీత అతడిని వదిలేసి బొంగమూతి పెట్టుకుని సోఫాలో కూర్చుండిపోయింది. పద్మజ నెమ్మదిగా గదిలోకి వచ్చింది. కప్పులు స్టూల్ మీద ఉంచి తిరిగి వచ్చేస్తూ కిందకి వంగి కాగితం ముక్కలు చేతిలోకి తీసుకుంది. ఆ చిత్రంలాగే ఆమె మనసు కూడా ముక్కలైంది. ఆ కాగితం ముక్క మీద ఒక స్త్రీ మొహం ఉంది. అది ఆ రోజు తను నీలేష్తో గీయించిన చిత్రం. బాబు మీద ప్రేమతో బాబుకు ఒక్కసారి ఆ పల్లె జీవితం గుర్తు చేయాలని తపనతో తను ఎంత పని చేసింది. అతడికి మరొక స్త్రీతో ఇంత గాఢమైన అనుబంధం ఉందని తెలిస్తే బాబును అలా కదిలించే ప్రయత్నం చేసేదా తను? బాబు ఆ రోజు జరిగింది చెప్పేసి ఇద్దరూ నవ్వుకుంటారు కాబోలు. బాబును తన వలలో వేసుకోవడానికి ఎత్తు వేశానని సంగీత అసహించుకుంటుందేమో తనను. పద్మజ మనసు సిగ్గుతో కుచించుకుపోయింది. తనకు ప్రమోద్కు మధ్య ఒక మెట్టు మాత్రమే ఉంది. కింది మెట్టు మీద ఆగిపోయి తలెత్తి నిటారుగా నిలబడి ఉన్నాడు ప్రమోద్. అతడి చూపులు పుష్పం చుట్టూ పరిభ్రమించే తుమ్మెదలా పద్మజను చుట్టుముట్టాయి. చిత్రకారుడు గీసిన గీతలా ఉన్న కనుబొమ్మల కింద ఆల్చిప్పల్లా ఉన్నాయి కళ్ళు. కోటేరు ముక్కు, సున్నాలా చిన్న నోరు. జారుగా వేసుకున్న ముడిలోంచి విడిపడిన వెంట్రుకలు మెడ పక్కన పారాడుతున్నాయి. ఎప్పుడూ భుజాల మీదుగా ఉండే పమిట కుడి భుజం మీద నుండి జారిపోయింది. ఆమె కళ్ళు చేతిలో కాగితం ముక్కనే దీక్షగా చూస్తున్నాయి. అడుగులు పరధ్యానంగా పడుతున్నాయి. చిరునవ్వుతో ఆమె మొహం చూస్తున్న ప్రమోద్, మీ చేతిలోనిది ఏమిటి అని అడిగాడు కుతూహలంగా. పద్మజ హఠాత్తుగా ఆగిపోయి తుళ్ళిపడ్డట్టుగా చూసింది అతని కేసి. రైలింగ్ మీద చేతులు వేసి నిటారుగా నిలబడి ఆమెనే చూస్తున్నాడు సమీపంగా ఉండి. ఆసక్తిగా చూస్తున్న అతడిని చూసి ఆమె గుండె దడదడలాడింది. కనుముక్కు తీరు ఉన్న చామంచాయ రంగు ప్రమోద్ది. ఎత్తుగా దృఢంగా ఉన్న శరీరం ఎటువంటి ఆడపిల్లనైనా వ్యామోహంలో ముంచెత్తగల ఆకర్షణ, అందం అతడిలో ఉంది. నేను చూడొచ్చా? మళ్ళీ అడిగాడు ప్రమోద్. పొడారిపోయిన గొంతు పెగిల్చుకుని అబ్బే ఏం లేదు అంటూనే ఆ కాగితం ముక్కలను ఉండలా చుట్టి పారేసింది. కిందికి దిగిపోదామంటే మెట్లకు మధ్యగా నిలబడ్డాడు. అతడు ఒక పక్కకు ఒదిగి నించుంటే తప్ప తను కిందికి వెళ్ళలేదు. నాకు కూడా ఒక కప్పు టీ కావాలి. ఉందా? తెచ్చిస్తారా? నేనే రానా? అతడు ఒక పక్కకు తొలగాడు. వడివడిగా మెట్లు దిగి వెళ్ళిపోయింది పద్మజ. ఆమె వెళ్ళిన దిక్కు చూసి ఏదో శాపవశాత్తు భూమి మీద పుట్టిన దేవత కాదు కదా అనుకున్నాడు స్వగతంగా. దేవతలు ఇంతకంటే అందంగా ఉంటారంటే ఒప్పుకోను నేను. హుషారుగా ఏలువేస్తూ మెట్లు దిగాడు. పద్మజ వంటిట్లోకి వచ్చేసరికి గ్యాస్ పొయ్యి మీద కూర మాడిన వాసన వస్తోంది. అయ్యి బాబోయ్! కంగారుగా గిన్నె దించి పైపైన కూర తీసి మరో గిన్నెలో వేసింది. చెయ్యి గుడ్డకు తుడుచుకుంటూ ఇటు తిరిగేసరికి ప్రమోద్ గుమ్మం పొడవునా నిలబడి ఉన్నాడు. ముఖం అంతా హుషారైన నవ్వు పులుముక్కుని పద్మజ మౌనంగా కప్పులో డికాషన్ వంచి పాలు పంచదార కలిపి అతడి చేతికి ఇచ్చింది. చూడండి. ఎంతో శాంతంగా మృదువుగా వినిపించిన పద్మజ గొంతుకు కప్పు పెదవుల దగ్గరికి తీసుకుంటున్న ప్రమోద్ తుళ్ళిపడ్డాడు. మీరు చదువు మీకేం నేర్పింది? పదునుగా సూటిగా వచ్చిన ప్రశ్నకు గతుక్కుమన్నాడు. అలాంటి దిక్కుమొక్కు లేని ఆడవాళ్లకు ఎవరో దయతలిచి ఇచ్చిన పని పోగొట్టడమా? అబ్బే నేనేం చేశాను? ఎందుకు నటిస్తారు అమాయకంగా? మీరేం చేస్తున్నారో మీకు తెలియదా? అమ్మమ్మ, మీరు మాత్రం తక్కువ అండి. మీరేం చేస్తున్నారో తెలియదా? ప్రమోద్ కంగారుగా వదిలేసి చిలిపిగా నవ్వాడు. నేనేం చేస్తున్నాను? పద్మజ తెల్లబోయింది. మీరు కాకపోతే మీ అందం. మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారు? నిర్విన్నురాలై చూన్నట్టుగా మాటలు రానట్టుగా అయిపోయింది పద్మజ. ఎలాంటి వాడినైనా పిచ్చెత్తించగల సౌందర్యం మీది.
ఎంతటి నిగ్రహపరులైనా వశపరుచుకోగల అందం మీది. జంజామారతానికి చిగురాకు ఉండలేదు. ఇప్పుడు చెప్పండి, నిజంగా దోషం ఎవరిదో? దోషి ఎవరో? నిజమే, దోషిని నేనే. దోషం నాదే. పద్మజ ముఖం కఠినంగా మారిపోయింది. నా అందమే నా శత్రువు. నాకు దొరికిన ఆధారాన్ని పోగొట్టి నన్ను అధోగతికి ఈడ్చే పక్షంలో అది ఉండకూడదు. రెండు వాతలతో దాని పని పడతాను. అట్లకాడ నీలి మంటలో పెట్టింది. ఇంతటి సౌందర్యవతి ఇంత భయంకరంగా మారిపోగలదని కళ్ళలో కూడా ఊహించని ప్రమోద్ తెల్లపోయాడు. కప్పు కింద పెట్టేసి చివ్వున ముందుకు వచ్చి అట్లకాడ లాగివేయబోయాడు ఆమె చేతి నుండి. పద్మజ వదలలేదు. మగవాడిని రెచ్చగొట్టే ఈ అందం నా దగ్గర ఉండకూడదు, వదలండి గర్జిస్తున్నట్టుగా అంది. ఓ మై గాడ్, ఎంతటి రాక్షసివి! తన శక్తినంతా ఉపయోగించి ఆమె చేతి నుండి అట్లకాడ లాగి ఓ మూలకు విసిరికొట్టాడు ప్రమోద్. ఏదో సరదాగా మాట్లాడితే ఇంత దారుణానికి ఒడిగడతావా? మీకు ఇది సరదానా? అవును, డబ్బున్న వాళ్ళు నాలాంటి వాళ్లను వంట మంచిగానే కాదు, మరో విధంగా కూడా వాడుకోగలవాళ్ళు. కానీ నా బతికేమిటో నాకు తెలుసు. పెళ్ళవుతూనే మొగుడిని పోగొట్టుకున్న విధవను. వెనుక ముందు ఎవరూ దిక్కులేని దాన్ని. మీ బోటి వాళ్ళ ఇళ్లలో రెక్కలు విరుచుకుని పోసుకోవాల్సిన దాన్ని. ఇటువంటి దానికి ఈ అందం ఉండకూడదు. పద్మజలో ఇంకా ఆవేశం తగ్గలేదు. క్షమించు పద్మజ, పొరపాటైపోయింది. మరోసారి అలా మాట్లాడకు, అసహనంగా అన్నాడు ప్రమోద్. నీకింత పిచ్చి ఆవేశం వస్తుందని, ఇలాంటి దారుణమైన పనికి తలపడతావని నేను అనుకోలేదు. వచ్చినప్పటి నుండి మీ చూపులు మీరేమనుకుంటున్నారో చెప్తూనే ఉన్నాయి. దయచేసి ఇంకెప్పుడు ఇటు రాకండి. కళ్ళు పొరలు కమ్మినట్టుగా ప్రవర్తించకండి. వెళ్ళండి. గుమ్మం వంక వేలు చూపిస్తూ మ్రాన్పడిపోయింది పద్మజ. వసుంధర కళ్ళు వెడల్పు చేసుకుని ఇటు చూస్తుంది. ప్రమోద్ విసురుగా వెళ్ళిపోయాడు. అతడు తాగకుండా వదిలేసిన టీ చల్లారిపోతున్నది. వసుంధర సమీపించి మామూలుగా అడిగింది, ఏం జరిగింది? ఏం జరిగినా నా దురదృష్టం అనుకుంటాను. ఆయన మగవాడు, మీకు కావలసినవాడు. నేనేం చెప్పినా చాడీల కిందికి వస్తుంది. దయచేసి నన్నేమీ అడగకండి. పద్మజ దుఃఖస్వరంతో చేతులు జోడించింది. బాగుంది, నువ్వేమీ చెప్పకపోతే నేను ఏదేదో ఊహించుకోవాల్సి వస్తుంది. ఆయన్ని అడగకూడదా? నన్నే ఎందుకు అడుగుతున్నారు? ప్రమోద్ని అడగడానికి నాకు భయమా ఏమిటి? కానీ మగవాడు కదా. ఈ సంఘటన వాడికి చేమ కుట్టినట్టుగా కూడా ఉండదు. ఇంతకీ ఒంటి మీద చేయగాని వేయలేదు కదా? వసుంధర గుచ్చిగుచ్చి చూడసాగింది పద్మజ ముఖంలోకి. వచ్చినప్పటి నుండి ఆయన చూపులు మాటలు నాకు నచ్చలేదు. ఆయన్ని హెచ్చరించాను, మీ నీడన బతుకుతున్నదని. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. పద్మజ వసుంధర పాదాల మీద చేతులు వేసి కూర్చుండిపోయింది. లేలే, నువ్వేం తప్పు చేశావని నిన్నంటాను. నువ్వు మాత్రం భయపెట్టడం మంచిదేలే. ప్రమోద్ చరిత్ర అంత మంచిది కాదు. ఆడవాళ్ళతో స్నేహాలు అతడికి మామూలే. 1-2 సంబంధాలు గొంతు మీదకి తెచ్చుకొని వాడిని వదిలించుకోవడానికి చాలా డబ్బే ఖర్చు పెట్టుకున్నాడు. కానీ వేరే దుర్గుణాలేవి ఉన్నట్టు వినలేదు, ఒక్క స్త్రీ వ్యామోహం తప్ప. వసుంధర వెళ్ళిపోతుంటే ప్రమోద్ వదిలేసిన టీ కప్పు ఆమెకి ఇచ్చింది పద్మజ. ఆయన తాగకుండా వదిలేసి వెళ్ళారు. వసుంధర ఆ క్షణంలో తనను ఏమీ అనుమానించినట్లు కనిపించకపోయినా ఆ సాయంత్రం ఆవిడ భర్తతో చెబుతున్న మాటలు విన్న తర్వాత ఆ ఇల్లు వదిలేసి వాళ్ళు వెళ్ళగొట్టక ముందే పారిపోతే బాగుంటుంది అనిపించింది పద్మజకు. రావుగారి కోసం బోర్నవిటా తీసుకువెళ్తున్న పద్మజ గదిలో వసుంధర మాటలు విని ఆగిపోయింది. ఉద్యానవనాలు ఎందుకున్నాయి? విహరించడానికి కాకపోతే. పువ్వులు ఎందుకున్నాయి? సువాసన చూడడానికి కాకపోతే. గాలి ఎందుకుంది? పీల్చుకోవడానికి కాకపోతే. ఇది ప్రమోద్ వాదం. బొత్తిగా విశృంఖలతకు అలవాటు పడిపోయిన జీవితం. స్త్రీ అంటే మధు తాగి ఆ పాత్ర పారడం లాంటిది అతడి దృష్టిలో. ఏమైనా నష్టం మాత్రం అతడికి లేదు. మగవాడు కదా. రావుగారి నుండి సమాధానం లేదు. అతడు గొడవ వదిలేద్దాం. చుట్టపు చూపుకు వచ్చాడు. ఈ రోజుండి రేపు వెళ్ళిపోతాడు. మనకి ఓ పిల్లాడు ఉన్నాడు. ఇంతవరకు ఏ సూచనలు లేకపోయినా ఏమో చెప్పలేం. ఏ క్షణాన్ని ఎవరికేం దుర్బుద్ధి పడుతుందో. ఆ అమ్మాయి అలాంటిది కాదు. 1000 మంది ప్రమోద్లు అయినా ఆ పిల్లను లొంగ తీసుకోలేరు. నీ కొడుకు ఎలాంటి వాడో నాకు తెలియదా? నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. చిన్నప్పటి నుండి వాడిది అదొక రకం మనస్తత్వం. మాయా మర్మం తెలియని పువ్వు లాంటి హృదయం వాడిది. చిన్నప్పటి నుండి పేరు పెట్టుకున్నాం కనుక సంగీతతో స్నేహంగా ఉంటాడు. మరో స్త్రీ వైపు కన్నెత్తి చూస్తాడనుకోను. అపనమ్మకం మన బాబు గురించి కాదండి, ఆ అమ్మాయి గురించి. ఎక్కడిదో ఏమిటో, ఎవరూ దిక్కులేదంటూ వంట మనిషిగా ఇంట్లో జరబడింది. వయసులో ఉంది, అందంగా ఉంటుంది. అందం అంటే సాదా అందం కాదు, ఏ అలంకారాలు లేకపోయినా శిల్పం చిక్కని బొమ్మలా ఉంది. ముందు ముందు ఏదైనా జరిగితే ఏకే వచ్చి మేకే పోయినట్టు పంపించేద్దామంటావా? డబ్బు చేతిలో పెట్టేసి. ఇంత హఠాత్తుగా ఇంకో వంట మనిషి ఎక్కడ దొరుకుతుంది? నేనెప్పుడు మిమ్మల్ని కనిపెట్టి కూర్చోవడమే సరిపోతోంది. కొత్తదాన్ని పెట్టుకుంటే వెనక నుండి ఎంత చేరవేసేది ఎవరు చూస్తారు?
ఈ పిల్ల ఇంత మట్టుకైనా నిజాయితీగానే ఉంది. కొన్ని వస్తువులు మర్చిపోయినట్టు అక్కడ పెట్టి చూశాను. భద్రంగా తెచ్చి నా చేతికిచ్చింది. చివరికి ఆషాఢభూతి కథలా అవుతుందేమోనని ప్రశ్న జవాబు నువ్వే వేసుకుని మాట్లాడుతున్నావు వసుంధర అన్నారు రావుగారు. నన్నేం చేయమంటావు రండి, నన్నేం మాట్లాడమంటావు? ఏమిటో పరాధీనం బతుకులు. ఒళ్ళు వంచి పని చేసుకుంటే ఏ బాధ ఉండకపోను. డబ్బు పారేసి పనివాళ్ళని పెట్టుకుంటాం కానీ వాళ్ళ నిజాయితీని కొనలేం కదా. వసుంధర ఓ దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. ఆ సంభాషణ చెవిని పడుతుంటే పద్మజకు అవమానంతో దుఃఖంతో కన్నీళ్లు పర్యంతమైంది. ఏమిటి మనుషులు, స్ఫటికం లాంటి మనుషుల్ని కూడా ఎందుకు ఇలా శంకిస్తారు? గొప్పవాళ్ళ బుద్ధులంటే ఇవే కాబోలు. కర్మకాల అపనింద మీద వేసుకుని ఇంటి నుండి పారిపోయి వచ్చింది కానీ తనక ఇంట ఏం తక్కువైంది? తన పుట్టింటి వాళ్ళ సంగతి తెలిస్తే వసుంధర ఇలా అనగలిగేదా? పద్మజ ఒక నిట్టూర్పు విడిచింది. సంగీత, నీలేష్, ప్రమోద్ కూర్చుని ఉన్నారు తోటలో. నీలేష్ పేక కలుపుతూ ఇంకొక చెయ్యి అయితే బాగుండేది అన్నాడు. అవును, కానీ ఎవరున్నారు? ప్రమోద్ ముఖం ఒక వెలుగు వెలిగింది. జాజిపంది దగ్గర పువ్వులు కోసుకోవడానికి వచ్చిన పద్మజను చూచి, అదిగో మన పద్మజమ్మ, పట్టుకొస్తాను ఉండండి అని లేచాడు. గబగబా పద్మజను సమీపించి, మీకు పువ్వులు తర్వాత తలా ఓ చెయ్యి వేసి కోసి పెడతాం కానీ ఒక ఆట ఆడి వచ్చేద్దరు రండి అన్నాడు. నాకు ఆడడం రాదు, పద్మజ ముక్తసరిగా అంది. పర్వాలేదు, మేము చూపెడతాం. నాకు పనుంది, ఇప్పుడు దేనికి తొందర? రండి. ఏమిటి రండి. ప్రమోద్ కొంచెం విసుగ్గా పద్మజ చేపట్టుకుని లాగాడు. రౌద్రంగా తీక్షణంగా చూస్తున్న పద్మజ కళ్ళు చూసి బెదిరి ఒక అడుగు వెనక్కి వేశాడు. సారీ, మర్చిపోయి చేపట్టుకున్నాను. చేయి నరుక్కోరు కదా కొంపదీసి? తగ్గు స్వరంతో హాస్యంగా ఓ నిట్టూర్పు వదిలాడు. పద్మజ పువ్వులు కోయడం మానేసి ఇంట్లోకి వెళ్ళబోయింది. ప్రమోద్ దారికడ్డంగా నిలబడ్డాడు. నేను వెళ్ళనివ్వను, మాతో ఆడాలి పట్టుదలగా అన్నాడు. నాకు పనుంది. ఏమిటి నీ పని? నీకున్న పని మా పనే కదా. అతడి మాటల భావం అర్థం కాగా పద్మజ మొహం వెలవెలబోయింది. అయితే నన్ను డబ్బిచ్చి కొన్నాననుకుంటున్నారా? అంది శాంతంగా నిదానంగా. ఈ ఇంటికి 4 రోజుల అతిథిని. నీ మీద హక్కును రుజువు చేసుకోవాల్సిన వాడు నీలేష్. కానీ వాడు ఉత్త అమాయకుడు, అంధుడు. అంధుడు అతడు కాదు, నువ్వు అంధుడివి, మోహాంధుడివి. ప్లీజ్, దారి కనబడ్డం లేదు, చేపట్టుకుని నడిపిద్దు. ప్రమోద్ కొంటిగా నవ్వాడు. నేను ఉండవలసిన చోట లేను, పరాశ్రయంలో ఉన్నాను, శక్తిహీననే. ఇదే మా ఇంటి దగ్గర అయితే నీ కళ్ళు విప్పగలిగేదాన్ని. నువ్వు ఇలా నా కేసు చూడగలిగేవాడివా? మీకు ఇల్లుందా? ఎక్కడ? ఎవరున్నారు అక్కడ? నా కళ్ళు విప్పగలిగిన ఆ చోటు పేదది, సంఘంలో కింద స్థాయిది ఉండదు. నువ్వు పారిపోయి వచ్చిన పాపతని నేను అనుకోవడం కరెక్టేనన్నమాట. బొట్టు గాజులు ఎందుకు తీసేశావు? నీకు అసలు పెళ్ళయిందా? నిశితంగా చూడసాగాడు ప్రమోద్. పద్మజ కంపరంగా చూసింది. ఈ దుష్టుడి నుండి తను ఎలా తప్పించుకోగలదు? ఎదురు మాట్లాడిన కొద్దీ రెచ్చిపోయే మనిషిలా ఉన్నాడు. చప్పుని చేతులు జోడించి దీనస్వరంతో అంది. మీకు నమస్కారం పెడతాను ప్రమోద్ గారు. నన్ను ఎందుకు ఇలా బాధిస్తారు? నాకు ఇల్లు వాకిలి ఉంటే, ఎవరో దిక్కు ఉంటే ఇలా ఇక్కడ ఎందుకుంటాను నేను? మీరు ఏదేదో కల్పించుకుని నన్ను వేధించకండి. మీ కారణంగా నాకున్న ఈ కాస్త ఆధారం పోతే మీరు పెద్ద పాపం కట్టుకున్న వారవుతారు. మీకు డబ్బు ఉంది, చదువుంది, సంఘంలో గొప్ప గౌరవం ఉంది. అంటే 1,000,000 మంది మీ ముందు వాళ్తారు. ఈ దిక్కుమాలిన దాని వెంట ఎందుకు పడ్డారు? నా దౌర్భాగ్యం అనుకోనా, అదృష్టం అనుకోరాదా? అన్నాడు ప్రమోద్. నీలేష్ కేక పెట్టాడు. ఆమెకి ఇష్టం లేకపోతే వదిలే, ఎందుకు బలవంత పెడతావు? ఈ చల్లని సాయంకాలం ఈ చెట్ల మధ్యన నిన్ను చూస్తుంటే నీకు దారి వదలాలనిపించడం లేదు. నిన్ను నా సొంతం చేసుకోవాలనిపిస్తోంది. కానీ ఉదయం నీ కోపం గుర్తుకు వస్తే అంత సాహసం చేయలేకపోతున్నాను. నువ్వు డేంజర్ గర్ల్. మరొకరైతే నా దారికి ఎప్పుడో తెచ్చుకునేవాడిని. నీ విషయంలో కొంచెం ఆగి ఆలోచించాల్సి వస్తోంది. కానీ ఒకటి గుర్తుంచుకో, బెట్టి చేసే ఆడదాన్ని చూస్తున్న కొద్దీ రసికుడైన మగాళ్ళలో పట్టుదల రేగుతుంది. ప్రయత్నం ఫలించకపోయిన కొద్దీ పశువుగా మారిపోతాడు. నాలో పశుత్వం ప్రవేశించక ముందే నువ్వు లొంగిపోతే సంతోషిస్తాను. నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నారు? నేనేం చేశాను మీకు? నేను మీ తోబుట్టు లాంటి దాన్ని కాదా? దుఃఖస్వరంతో అంది. ప్రమోద్ పక్కున నవ్వాడు. వెనకటికి ఎవడో పులి చేతిలో పడి వైష్ణవ మతం స్వీకరించమని కోరాడట. నువ్వు సంగీత సమానం కావాలనుకుంటే నువ్వు చచ్చి మా అమ్మ కడుపులో పుట్టాలి. మా అమ్మ కొన్ని సంవత్సరాల క్రితమే చచ్చిపోయింది. ప్రమోద్, నీలేష్ కేక. వస్తున్నా, బాగా ఆలోచించుకో. ఎక్కడా దిక్కులేదన్నావు. నాలాంటి వాడి దిక్కు నీకెంతైనా అవసరం. ఏ కారణం వల్లనైనా నీకు ఇప్పుడు ఆధారం పోవచ్చు. మీలాంటి వాళ్ళు పుణ్యం కట్టుకుంటే తప్పకుండా పోతుందండి.
అప్పుడు నాకు లొంగిపోయి బ్రతకడం రాదు. చచ్చిపోవడానికి ఎన్ని చెరువులు లేవు. నేను బతుకు మీద తీపితో బతుకుతున్న దాన్ని కాదు, బతకాలనుకుని బతుకుతున్న దాన్ని. అంతే, వదలండి దారి. మీరు నన్ను ఏమీ చేయలేరు. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.